మన దగ్గర ఇప్పుడు విమలక్క గారు ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఇట్లా ఛత్తీస్గఢ్ లో కూడా ఇట్లా చేస్తున్నారు కదా, మరణకాండ కూడా గురవుతున్నారు. ఆదివాసీలందరినీ కూడా అక్కడ నుంచి కూడా చేస్తున్నాం ఆపరేషన్ కాకర అనే పేరుతో. దాని గురించి మీరు ఏం చెప్తారు మేడం? గతంలో గ్రీన్ హంట్ పేరుతోటి యుద్ధం చేసిండ్రు. ఇప్పుడు ఆపరేషన్ కగారు పేరుతోటి ఒక బీభత్సాన్ని సృష్టిస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం. ఇది సరైంది కాదు. అడవిని ఆదివాసీ బిడ్డలకే చెందేలా చేయడం అనేటువంటిది న్యాయమైనటువంటి డిమాండ్. జల్ జంగల్ జమీన్ కోసం వాళ్ళు అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నారు. వాళ్ళు స్వయం పాలనను కోరుకుంటున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పుల్లతోటో లేకపోతే ఇంకా వేరే జంతువులతోటో భయపడట్లేదు. బయట ఉన్నటువంటి మానవ మృగాలతోటి భయపడుతున్నారు వాళ్ళు వాస్తవంగా. ఎందుకంటే వాళ్ళు అవి కలగలిసే బతుకుతున్నారు. వాళ్ళ జీవన విధానమే అది. తెల్లవారు లేస్తే పుల్లతోటే సావాసం, తెల్లవారు లేస్తే అక్కడ ఉన్నటువంటి జంతువులతోటి, అక్కడ ఉన్నటువంటి పక్షులతోటే వాళ్ళ సావాసం. కాబట్టి ఇవాళ వాళ్ళ కొత్తగా మనం నేర్పేది ఏం లేదు, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి వాస్తవంగా. ఎందుకంటే ఈ దేశ మూలవాసులు ఆదివాసీలు. కాబట్టి ఆదివాసీ బిడ్డలకు అడవిని కాదనేటువంటి రైట్ ఎవరికి లేదు. అడవి మీద, అడవిలో ఉన్నటువంటి సంపద మీద ఆదివాసీలకు మాత్రమే హక్కు ఉంది. అందుకనే జల్ జంగల్ జమీన్ కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం చాలా చాలా న్యాయమైంది, న్యాయమైనటువంటి డిమాండ్ కూడా. ఈ డిమాండ్ కాదనేటువంటి హక్కు ఎవరికి లేదు. అందుకనే ఆపరేషన్ కగారు పేరుతో మీరు చేస్తున్నటువంటి మారణహోమం ఏదైతే ఉందో వెంటనే నిలిపివేయాలని, పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంటే మేడం, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న నక్సలైట్లు కావచ్చు, మావోయిస్టులను కూడా వాళ్ళందరూ కూడా చంపుతున్నాం అని చెప్తున్నారు. లేకపోతే అక్కడ అడవిలో ఉన్న వాటి సంపద కోసం అలా ఏమైనా చేస్తున్నారా? అడవిలో ఉన్నటువంటి సంపద కోసమే వీళ్ళు ఆశపడుతున్నారు. ఎవరు? కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు ఇతర కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి అపారమైనటువంటి వనరుల సంపద ఉంది అడవి లోపల. అడవి భూమి కింద ఉన్నటువంటిది అపారమైనటువంటి వనరుల సంపద ఉంది, ఖనిజ సంపద ఉంది. ఆ సంపదను పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు కట్టబెడితే అడవినంతా కొట్టేస్తారు. ఆ అడవిలో కింద నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ వనరుల సంపదను కొల్లగొట్టేస్తారు. అది పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు, అంబానీ, అదానీ లాంటి వాళ్ళకి కట్టబెడుతున్నారు. ఆఖరికి ఇక్కడ ఉన్నటువంటి ఇసుకను కూడా అదాని లాంటి వాళ్ళకే కట్టబెట్టేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలోకి ఇవాళ ఈ సమాజం నెట్టబడ్డది. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఎవరైనా సరే అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టడానికే చూస్తున్నారు. అందుకనే ప్రజల ఆస్తుల్ని కాపాడి, ప్రజల ఆస్తుల్ని పెంపొందింపచేసి వాటిని ప్రజలకు చెందేలా చేయడమే ఏ ప్రభుత్వాలైనా చేయాల్సినటువంటి పని. కానీ అది చేయడం లేదు కనుకనే ఒక ప్రశ్న వస్తుంది, ఒక నిరసన వస్తుంది, ఒక ప్రతిఘటన వస్తుంది. దాన్ని మీరు నక్సలైట్లని, దాన్ని మీరు ఏరివేస్తామని, దాన్ని అణిచివేస్తామని ఇవాళ మీ చేతుల్లో ఉన్నటువంటి పోలీసు బలగాలని దృష్టిలో పెట్టుకొని ఏరేస్తామని అనుకోవడం కూడా సరైంది కాదు. మీరు 5 ఏళ్లకోసారి వచ్చేటువంటి ప్రభుత్వం, కానీ ఏండ్లకేండ్లుగా అడవిని అంటి పెట్టుకున్న ఆదివాసీలు ఉన్నారు. ఈ దేశ మూలవాసులు వాళ్ళు. వాళ్లను అడవిని కాదని మీరు చేసేది కూడా ఏం లేదు. అందుకని ఇది సరైంది కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం. మేడం, ఇప్పుడు అక్కడ ఉన్న ఆదివాసులలో కూడా కమ్యూనిస్టులు ఉన్నారు, వాళ్ళు నక్సలైట్లు ఉన్నారని కూడా అంటున్నారు. ఎందుకు వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి చేయాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా, కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా చేస్తున్నారు కదా న్యాయం. ఎందుకు అక్కడ అడవిలో ఉండే వాళ్ళు గన్నులు పట్టుకొని, తుపాకులు పట్టుకొని చేస్తున్నారు? వాళ్ళు బయటకు వస్తే చంపేస్తున్నారు కదా. ఇక్కడున్న వాళ్ళని అర్బన్ నక్సల్ పేరుతో ఏరేస్తున్నారు. అందుకనే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ రక్షణ లేదు అని చెప్పేసి అక్కడ రక్షణ తీసుకుంటున్నారు. తప్పేముంది దాంట్లో? తప్పు కాదు కదా. ఇప్పుడు నీకు ఇక్కడ మంచిగా అనిపించకపోతే ఇంకో చోట బతకడానికి పోతావు నువ్వు. కానీ వాళ్ళు చేస్తున్నటువంటిది న్యాయమైన పోరాటం, ప్రజల కోసం పోరాటం వాళ్ళు చేస్తుంది. వాళ్ళు ఇక్కడ రక్షణ లేదనే కదా. నిజంగా ఇక్కడ రక్షణ ఉండే పరిస్థితే ఉంటే వాళ్ళు అడవి దాకా ఎందుకు పోతారు? నిజంగానే పేదరికాన్ని ప్రభుత్వం నిర్మూలిస్తే వాళ్ళు పేదరికం పోవాలనేటువంటిది ఎందుకు కోరుతారు? ఇక్కడ నిజంగానే ఈ వనరుల సంపద అంతా ఇక్కడ నువ్వంతా కూడా ప్రజలకు చెందేలా చేస్తే, ఇక్కడున్న భూములు దున్నుకునేటువంటి వారి చేతుల్లో భూములు ఉన్నట్లయితే వాళ్ళు ఎందుకు అడుగుతారు? ఇవాళ ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది? అందుకనే ప్రభుత్వాలు సరైన పద్ధతిలో నిర్వహిస్తే అవి ప్రజాప్రభుత్వం అయితే, ప్రజాప్రభుత్వాలు గనక ఉంటే అసలు ఇవాళ నక్సలిజమే ఉండాల్సిన అవసరం లేదు. కానీ రోజులన్నీ మారిపోయినాయి. రోజులు మారిపోయినాయి అంటే ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి. అందరికి పేద ప్రజలందరూ కూడా మంచి జరుగుతుందని అంటున్నారు. ఇంకా అడవిలో ఉండి చేయాల్సినంత అవసరమే వచ్చింది. పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని ప్రజలతో అనిపించండి. ఇవాళ మాలాంటి వాళ్ళని కూడా కాదు, ప్రజలనే అడగండి. మీకు భూమి ఉందా? మీకు ఇల్లు ఉందా? మేము కోరుకుంటున్నటువంటి, వాళ్ళు కోరుకుంటున్నది కూడా ఏంది? నక్సలైట్లు కూడా, విప్లవకారులు చెప్తున్నది ఏంది? అందరికీ కూడు గూడు గుడ్డ ఉండాలి, అందరూ సమానంగా బతకాలి కోరుకుంటున్నది అదే వాళ్ళు. కానీ ఇప్పుడు 75 ఏళ్ల స్వతంత్ర భారతం అని చెప్తున్నటువంటి ఈ భారతదేశంలో
ఇంకా మహిళలపైన అత్యాచారాలు, హింసలు కొనసాగుతున్నాయి. ఇంకా కులాల పేరుతోటి, మతాల పేరుతోటి విద్వేషాలు రెచ్చగొడుతూ హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఒకరినొకరు దోచుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ పీడన ఉంది, దోపిడీ ఉంది, కులం ఉంది, మతం ఉంది. ఎన్ని అవలక్షణాలు ఉండాలనో అన్ని అవలక్షణాలు ఉన్నాయి. వీటన్నిటికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు వీళ్ళంతా. అది పోరాటం అనే న్యాయమైంది. అది వాళ్ళు కోరుకుంటున్నటువంటి న్యాయమైన డిమాండ్. అది ప్రజల క్షేమాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు. ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు వాళ్ళు. 1-2 సంక్షేమ పథకాలు నిన్ను ఎవడేయమంటున్నారు? సంక్షేమ పథకాలు వాళ్ళ బతుకు వాళ్ళని బతకనిస్తే చాలు. ఎవడు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ భూముల్ని వాళ్ళకి దక్కనిస్తే చాలు. వాళ్ళ భూముల్ని ఇవాళ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నావు నువ్వు. ఇవాళ దున్నుకునేటువంటి వారి చేతుల్లో భూములు కాకుండా మాకింత భూమి ఉందని స్టేటస్ సింబల్ గా చెప్పుకునేటువంటి చేతుల్లో, వాళ్ళ చేతుల్లో 100 భూములు ఉన్నాయి. లేకపోతే ఫార్మా హబ్బులకి ఇవాళ భూముల్ని కేటాయిస్తున్నావు. ఇప్పటికే ఈ భూమి అంతా కూడా కలుషితం అయిపోయింది. వాతావరణం అంతా కలుషితం అయిపోయింది. కొత్త రోగాలు వస్తున్నాయి, కొత్త వైరస్లు వస్తున్నాయి. మొత్తం కూడా కార్పొరేట్ హాస్పిటల్కి దోచిపెట్టేటువంటి వైనం ఉంది. కనీసం విద్య లేదు. చదువుకుందాం అనుకుంటున్నటువంటి వాళ్ళకి విద్య లేదు, వైద్యం లేదు. వైద్యం అందక పిట్టల్లాగా రాలిపోతున్నారు. నువ్వు చేయాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఈ 2 చేయండి ఫస్ట్ చాలు. మిగతా మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఈ 2 చేస్తే, ఎందుకంటే తాలిబొట్టుతో సహా తాకట్టు పెట్టి బతికించుకోవడానికి కార్పొరేట్ హాస్పిటల్లో పోతున్నారు. అయినా కూడా పిట్టల్లాగా రాలిపోతున్నారు. పెద్ద హాస్పిటల్. మాలాంటి వాళ్ళము ఎవరినైనా చూడడానికి పోవాలంటేనే పెద్ద కష్టం అవుతుంది. గచ్చిబౌలి దాకా పోవాలి అంటే ఎందుకు పోవాలి? ఇవాళ ప్రభుత్వ హాస్పిటళ్లలో మీరు సరైనటువంటి సౌకర్యాలు పెట్టగలిగితే, ప్రభుత్వాలు విద్యను, వైద్యము ప్రజలకు అందుబాటులో ఉంచగలిగితే ఇంత ఇబ్బందికరమైనటువంటి అంశం ఎందుకు వస్తుంది? అందుకనే ప్రభుత్వాలు ప్రజల క్షేమాన్ని కోరుకోవడం లేదు, కార్పొరేట్ శక్తుల యొక్క క్షేమాన్ని కోరుకుంటున్నారు. అదే సిపిఐ, సిపిఎం పార్టీ వాళ్ళందరూ కూడా నిధులు రాలేదు, నియామకాలు రాలేదని చెప్తున్నారు. కానీ ఉచిత విద్యా, వైద్యం కోసం మీరు ఎందుకు పోరాడట్లేదు? మీ సిపిఐ, సిపిఎం వాళ్ళు కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం అని అడుగుతున్నారు కదా. అడగట్లేదని ఎందుకన్నా? అందరికి కూడా నిధులు రాయట్లేదు, నియామకాలు రావట్లేదు. ప్రతి ఆడబిడ్డకి 2500 రావాలి, నిరుద్యోగ భృతి రావాలని చెప్తున్నారు. కానీ విద్య లేదు, వైద్యం లేదని చెప్పి ఎందుకు అడుగుతలేరు? అది వాళ్ళని అడగాలి. ఎందుకంటే మేము అనుకుంటున్నది ఏంటంటే, వైద్యము, విద్య అనేటువంటిది కనీస సౌకర్యాల్లో అది చాలా వాళ్ళకు అవసరం. గనక తెల్లవారు లేస్తే ఇప్పుడు పిల్లలకి విద్య అవసరం ఖచ్చితంగా. ఇప్పుడు నాణ్యమైనటువంటి విద్య అందాలి అనంటే పెద్ద కార్పొరేట్ స్కూళ్ళకో, ఇవాళ తెలుసా, మాకు ఒకరు నిన్ననే ఫోన్ చేశారు. అక్క, ఈ స్కూల్లో అడిగితే 2,70,000 సంవత్సరానికి స్కూల్ ఫీజు అట. ఇంకా అదనంగా అదేందో స్కూల్ డ్రెస్లు అని, ధోబీ అని అదొక 50,000 చెప్తున్నారక్క. బుక్స్ అని 50,000 చెప్తున్నారక్క. ఎట్లా అని అంటే, అదేమన్నా ఏసీ క్యాంపస్ అని అడిగిన. ఏసీ క్యాంపస్ కూడా కాదక్క అంటే, మామూలు ఎవరు చదువుకోవాలి అందులో చెప్పండి? ఇట్లా మీరు గనక నిజంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఒక మంచి విద్యని మీరు అందించగలిగితే, మంచి ఫ్యాకల్టీని మీరు అందించగలిగితే, అటువైపు వీళ్ళెందుకు తొంగి చూస్తారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? సరే, పిల్లలు మంచి చదువులు చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి కదా, మా బతుకులు బాగుపడతాయని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇక్కడ చదువుకుంటున్నటువంటి చదువుకు, చేస్తున్నటువంటి ఉద్యోగానికి సంబంధం లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకే మేము కోరుకుంటున్నది కూడా ఏంటంటే, ఒక శాస్త్రీయమైనటువంటి విద్య అవసరం, అందించాలి అనేటువంటిది. మానవ మనుగడ ఉండాలి అంటే ఒక శాస్త్రీయమైనటువంటి విద్య ఉండాలి అనేటువంటిది. అందుకనే ఇవాళ ఈ రకమైనటువంటి కోరుకోవడంలో తప్పు కాదు. ఇది ప్రశ్నిస్తే కేసులు అంటున్నారు, ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అంటున్నారు. మాట్లాడితే మామూలు మనుషులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఉద్యమకారులే కాదు, మామూలు మనుషులు కూడా, ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్లని ముద్ర వేసి నువ్వు ఏరి పారేస్తాం, తోసి పాడేస్తాం, నిర్మూలిస్తాం అని అనుకుంటే తప్పు మీది, కానీ ప్రజలది కాదు. ప్రజల పక్షాన్ని నిలబడుతున్నటువంటి ప్రజా ఉద్యమకారులది కాదు, విప్లవకారులది కాదు. నిజమైన దేశభక్తులు ఇవాళ నక్సలైట్లే. వాళ్ళు ప్రజల క్షేమాన్ని కోరుకుంటున్నారు. అడవి ఎట్లా ఉందో అట్లా ఉండాలని కోరుకుంటున్నారు. ఆదివాసీ బిడ్డలకు రక్షణగా మేము ఉండాలని కోరుకుంటున్నామని అంటున్నారు. వాళ్ళు తప్పేముంది? నువ్వు ఎలాగో అండగా ఉంటలేవు. అభివృద్ధి పేరుతో విధ్వంసాన్ని సృష్టిస్తున్నావు నువ్వు. అదే అభివృద్ధి అనుకుంటున్నావు నువ్వు. కానీ ఇవాళ మొత్తం ఇంత ఎన్విరాన్మెంట్ ఇంత దెబ్బతిన్నది అని అంటే దానికి కారణం పాలకులే. ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నాం? మేము అదే ఫస్టే చెప్పినాము, ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలి, పోలీసు బలగాల్ని వెంటనే వెనక్కి రప్పించాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేయండి అని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.